అందరికీ నమస్కారము. మన ఉపనిషత్తులలో, మన పురాణాలలో కొన్ని విషయాలు చెయ్యకూడదు అని చెప్పారు. చాలా మందికి ఇప్పుడు యూత్‌కి ఇప్పటి జనరేషన్‌కి తెలియట్లేదు. ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు. ఇక్కడ కొంచెం అయోమయం జగన్నాథంలాగా ఉంది. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని పాయింట్స్. మీకిలాంటి ఏమైనా హ్యాబిట్స్ ఉంటే గనక తప్పకుండా మానుకోండి. నా ఉద్దేశ్యం ఇదే. మీ అందరికీ తెలుసు నా పేరు డాక్టర్ దేవిక భట్నాగర్. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అయితే ఏ అలవాట్లు మానుకోవాలి, ఏది చేయకూడదు అంటే గనక ఫస్ట్‌ది ఫుడ్ ఆన్ బెడ్. బెడ్‌రూమ్‌లోకెళ్ళి భోజనాలు జేయడం, ఏదైనా తినడం ఇవి అస్సలు తగదు. ఇప్పటి కాలంలో బాగా అలవాటయిపోయింది జనాలకి. స్విగ్గీలలో, జొమాటోలో ఆర్డర్‌లు ఇచ్చుకుంటారు. రాంగానే తీసుకుపోయి బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళిపోయి అక్కడే కట్ చేసుకొని, అక్కడే తినేసి ఆ బెడ్ పక్కనే పడేస్తారు అన్నీ మళ్ళా చెత్త చెదారం అంతా. మళ్ళా తీసుకెళ్ళి కూడా డస్ట్‌బిన్‌లో ఎయను. ఎందుకంటే బద్ధకం ఎక్కువ. ఇవి అస్సలు చేయకండి. బెడ్ దగ్గరికి అసలు ఫుడ్ తీసుకెళ్ళకూడదు. ఫుడ్ ఎప్పుడైనా ప్రాపర్ ప్లేస్‌లో తినాలి. ఎక్కడ అంటే జనరల్‌గా మనకి డైనింగ్ రూమో ఏదో ఉంటది గదా! అక్కడ కూర్చొని తినండి. లేదు వంటిల్లే అనుకుంటే వంటిల్లో కింద కూర్చొని మంచిగా పాతకాలంలో తినేవాళ్ళం గదా! మంచిగా చాపేసుకొని కింద కూర్చొని తినేవాళ్ళం. అట్లా మంచి కూర్చొని తినండి. కానీ బెడ్‌రూమ్‌లోకి మాత్రం బెడ్ మీదకి మాత్రం అస్సలు ఫుడ్ తీసుకెళ్ళకండి. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏంటంటే నాట్ హావింగ్ ఫుడ్ ఆఫ్టర్ సర్వింగ్. మన భోజనాలు అమ్మ లేకపోతే అక్క ఎవరో ఒకరు సర్వ్ చేస్తారు. డైనింగ్ టేబుల్ మీద ఎక్కడో పెట్టినాక రారు జల్దీ జనాలు. ఓ 5 నిమిషాలు, 10 నిమిషాలు చేసి మెల్లగా వాళ్ళ టైంకి వాళ్ళొస్తారు. అదేదో స్టేటస్ అనుకుంటారు నేను చాలా బిజీ అనేసి. అది ఏంటంటే మనము డిస్‌రెస్పెక్ట్ ఇస్తున్నాం మన భోజనానికి. భోజనాన్ని అవమానపరుస్తున్నాము. కోటి విద్యలు కూటి కొరకే అని విన్నారు గదా! మరి ఆ భోజనం మన నోటి దగ్గరకొచ్చే టైంలో అక్కడ సర్వ్ చేసినంక ఆ టైంకి వెళ్లి తింటే ఏం పోయింది? అదక్కడ ఎలాడుతా ఉంటది. ఎప్పుడో వస్తారు. మళ్ళీ ఎప్పుడో తింటారు. ఎవరి టైంలు వాళ్ళయి అన్నట్టుగా అట్లా ఉండకండి. ఒక టైం అంటూ పెట్టుకొని ఆ టైంకి అందరూ కలిసి భోజనం చేయడము. మంచిగా చక్కగా కలిసి భోజనం చేస్తే ఆప్యాయతలు కూడా పెరుగుతాయి. ఇక టైంకి వడ్డించిన టైంకి వెంటనే ఇమ్మీడియేట్‌గా తినండి. మెల్లగా నెమ్మదిగా నములుతూ చక్కగా హాయిగా సంతోషంగా తినండి. అది ఒంటికి పడుతుంది. ఏమంటారు? ఇక మూడవది టేకింగ్ బాత్ ఇన్ ద ఆఫ్టర్‌నూన్. కొంతమంది జనాలు ఎప్పుడు పడితే అప్పుడు స్నానాలు చేస్తూ ఉంటారు. 12 గంటల తర్వాత 1 గంటకి, 2 గంటలకి లేకపోతే లంచ్ అయినంక సాయంత్రం పూట ఇట్లా స్నానాలు చేస్తున్నారు. అంటే చెప్పేటోళ్ళు లేక అసలు ఏది మంచిది, ఏది చెడ్డ అని తెలియక ఇలా చేస్తున్నారు. మన ఉపనిషత్తులో చాలా చక్కగా చెప్పారు. ఎప్పుడైనా గాని మధ్యాహ్నము 12 గంటల తర్వాత స్నానాలు అస్సలు చేయకూడదు. వాళ్ళు 12 అన్నారు. నేనైతే 10 అంటాను. పొద్దున తొందరగా స్నానం చేస్తే నీట్‌గా ఉంటది. హ్యాపీగా ఉంటది. హైజీనిక్‌గా అనిపిస్తది. పాజిటివ్‌గా అనిపిస్తది మనకి. కదా! ఒక మంచి వైబ్రేషన్స్ ఒస్తాయి. కొంతమందయితే 5, 6 గంటలకే స్నానాలు చేసేస్తారు మంచిగా. చేసేసి ఇక పూజ గదిలోకెళ్తారు. ఇక వాళ్ళకి ఇక పని మనుషులుండొచ్చు. వాళ్ళు పనులొచ్చి చేసుకుంటారు, పోతా ఉంటారు. అట్లా వాటెవర్ ఇట్ మే బీ. బట్ ఆఫ్టర్‌నూన్ 12 గంటల తర్వాతయితే అస్సలు స్నానాలు చేయకండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మంచిగా ముగించుకుంటే ఆ రోజంతా ప్రశాంతంగా చక్కగా పనులు మొదలుపెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పాయింట్. ఇది వేరింగ్ బింది. మన హిందువులకి వర్తిస్తుందిది. హిందూస్ స్పెషల్లీ ఒక మ్యారీడ్ ఉమెన్ పెళ్ళైన మహిళలు ఎప్పుడైనా బొట్టు పెట్టుకోవడం సంప్రదాయం. తప్పనిసరిగా పెట్టుకోవాలి బొట్టు. ఏదైనా పెట్టుకోండి కానీ బొట్టయితే ఉండాలి. బొట్టు లేకుండా అస్సలు ఉండకూడదు. ఎందుకు బొట్టుని మనకి స్త్రీకి ఇలా నిర్ణయించారు అంటే గనక దీనికొక చిన్న లాజిక్ ఉంది. అంటే ఈ 2 ఐబ్రోస్ కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకుంటాం. ఇక్కడ మనకి ఆజ్ఞా చక్రం ఉంటది. ఆజ్ఞా చక్రం ఎప్పుడైనా మనం రోజు బొట్టు పెట్టుకునేటప్పుడు అది యాక్టివేట్ అవుతదనమాట. మనం బొట్టు పెట్టుకునే ఉంటాం కాబట్టి అది ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటది. ఇక్కడ లేడీస్‌కి ప్రాబ్లమే ఉండదు. ఆజ్ఞా చక్రంలో వచ్చిన లాభాలు అన్ని గురించి మీకు 7 చక్రాల గురించి ఒక వీడియో చేశాను. దాంట్లో క్లియర్‌గా చెప్పాను. ఆ బెనిఫిట్స్ అనుకోకుండా వీళ్ళకైతే వచ్చేస్తాయి. అందుకని బొట్టు ఎప్పుడు పెట్టుకునే ఉండాలి. ఇక మళ్ళీ మగవాళ్ళ పరిస్థితి ఏంటి మేడం మేము బొట్టు పెట్టుకోం గదా! అంటారు గదా! మీరు చక్కగా ధ్యానం జేసుకోండి. ఆజ్ఞా చక్రం ఇక్కడ ఈ ఏరియాలో ఫోకస్ చేస్తే కళ్ళు మూసుకొని చక్కగా ధ్యానం చేయడము, ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చోవడము. అప్పుడు ఆజ్ఞా చక్రం ఆటోమేటిక్‌గా యాక్టివ్ అయిపోతది. దానికి ఒక మంత్రం గూడా ఉంది గదా! బీజ మంత్రం. ఆ మంత్రాన్ని పఠిస్తూ యాక్టివ్ చేసుకోవచ్చు మనం అట్లా. మొత్తానికి బొట్టయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక ఐదవ పాయింట్ షేకింగ్ లెగ్స్ కంటిన్యూయస్‌లీ. కొంతమంది అవసరమున్నా, అవసరం లేకపోయినా ఎక్కడ చూసినా గాని కూర్చొని కాళ్ళు ఒకటే ఊపుతా ఉంటారు. ఆ ఊపడం అంటే ఆ షేకింగ్ కంటిన్యూయస్‌గా అవుతూనే ఉంటది. ఆ ఊపడం ఆపరు అసలు వాళ్ళు. ఒక ఇంటర్వ్యూకెళ్ళాలి. అందరూ కూర్చొనున్నారు. క్యాండిడేట్స్ అందరూ.
ఒక ఆయన కాళ్ళు గట్టిగా ఊపేస్తా ఉన్నాడు కంటిన్యూస్గా. ఇరిటేటింగ్ థింగ్ అది. అది అసలు మన శాస్త్రాలలో స్ట్రిక్ట్గా చెప్పారు, కాళ్ళు అట్లా అనవసరంగా ఊపడం అస్సలు తగదు అనేసి. ఇక ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్నప్పుడు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా కానీ, సినిమా హాల్లో అయినా ఎక్కడికైనా కాళ్ళు ఊపేస్తూ ఉంటారు. ఆ సినిమా హాల్లో అయితే ఒకడు కూర్చుని కాళ్ళు ఊపుతూ ఉంటే ఆ రో మొత్తం కదులుతూ ఉంటుంది. అది ఒక బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పొచ్చు. ఆ ఊపడం ఆపండి. ఇక నెక్స్ట్ ఏడవ పాయింట్, కాళ్ళు దాటుకుంటూ వెళ్తారు కొంతమంది. ఎవరైనా కాళ్ళు చాచుకున్న, ఒకరైనా పడుకున్న, ఒకరైనా కూర్చుని అక్కడ పక్క నుంచి దాటుకుని వెళ్ళిపోతారు. అట్లా దాటుకుంటూ వెళ్ళడం కూడా అస్సలు మంచిది కాదు. ఇంకొక పాయింట్, పిల్లల్ని ఎడమ చేత్తో కొట్టకూడదు అంటారు. మరి కుడి చేత్తో కొట్టొచ్చా మేడం అంటారు మీరు? కుడి చేత్తో కొట్టొచ్చు, కానీ అవసరాన్ని బట్టి ఎక్కడ అవసరమో అక్కడ. మాక్సిమం నా ఉద్దేశంలో అయితే కనుక పిల్లల్ని కొట్టకుండానే మనం కంట్రోల్ చేయొచ్చు. మంచిగా చెప్తే వింటారు. ఇక మరీ అవసరమైనప్పుడు ఎప్పుడన్నా చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు ఉంటారు కదా, ఓ దెబ్బేస్తా అంటే భయపడి ఆపుతారు. అలాంటప్పుడు ఓకే, కానీ వాళ్ళని ఎడమ చేత్తో కొట్టొద్దు అంటారు మన శాస్త్రాలలో. ఇంక లాస్ట్ పాయింట్, అన్నం తింటూ వేళ్ళు చేతులు నాకుతారు కొంతమంది, అది వద్దు. అన్నం ఎప్పుడైనా మనం తినేటప్పుడు ఇక్కడ ఇక్కడ వరకే ఉండాలి. ఈ ఫింగర్ ఉంది కదా, ఇంతవరకే మనం అన్నం రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంతా ఇట్లా బిసుకోవడము, లేకపోతే నాకడము, వేళ్ళు లేకపోతే చేతులు మొత్తం ఇలా నాకడం, ఇవన్నీ అస్సలు మంచిది కాదు. అట్లా చేయకూడదు, అది దరిద్రం అంటారు అసలు యాక్చువల్లీ. అందుకని అన్నం తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మంచిగా చక్కగా, చూసే వాళ్ళకు కూడా అరే భలే తింటున్నా, నాకు కూడా ఆకలేస్తుంది, నేను చూస్తే నాకు కూడా తినాలనిపిస్తుంది అనేటట్టుగా ఉండాలి. ఇంతే సింపుల్. దీంట్లో మీకు ఏ అలవాటైనా ఉంటే గనక నోట్ చేసుకొని తప్పకుండా మానుకోండి. ఏమంటారు? సరే, ఇంకొక మంచి టాపిక్తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.